బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవిత చిట్ చాట్ లో సంచలనమైన విషయాలను బయటపెట్టింది. మా కుటుంబంలో నలుగురికి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన నోటీసులు వచ్చాయని చెప్పేసి ఆమె చెప్పుకొచ్చింది. దాంతోపాటు కేటీఆర్ కు సంబంధించిన వాళ్ళందరి ఫోన్స్ ని కూడా ట్యాప్ చేశారు సంతోష్ రావు అని చెప్పి సంచలనమైన కామెంట్స్ చేసింది. మొత్తం మీద అయితే చిట్ చాట్ లో ఇంకా చాలా విషయాలు బయటపెట్టినట్టు తెలుస్తుంది. మనం చూస్తే కనుక పార్టీకి సంబంధించి పార్టీని భ్రష్టు పట్టించడానికి, పార్టీ పగ్గాలను చేతికి తీసుకోవడానికి హరీష్ రావు అలాగే దాంతోపాటు సంతోష్ రావు వీళ్ళిద్దరూ కృషి చేస్తున్నారు. వీళ్ళిద్దరూ అదే ప్రయత్నంలో నన్ను బయటికి పంపించారు. అలాగే గతంలో చూసుకుంటే విజయశాంతి కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, రఘునందన్ కావచ్చు, ఇలా చాలా మంది నేతల పేర్లు కూడా బయటపెట్టారు. కొంతమంది పార్టీలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి కూడా చెప్పారు. వాళ్ళ పేర్లను అయితే ఎక్కువ బయట పెట్టలేదు. ఓన్లీ ఒక పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించి ఏదైతే సంతోష్ రావు తన ఫ్రెండ్కి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడం కానీ, అలాగే ఇక్కడ మోకిలాలో ఒక ప్రాజెక్టుని పెట్టడం, 750 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, వీళ్ళు కోట్లకి కోట్లు ఎలా సంపాదించారు, మా నాన్నకు అసలు కోట్లు సంపాదించే ఉద్దేశమే లేదని కూడా ఆమె చెప్పుకొచ్చింది. ఇలాంటి సంచలనమైన విషయాలు చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు చిట్ చాట్లో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలియజేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, అసలు చిట్ చాట్లో ఫోన్ ట్యాపింగ్ కేసెస్ ఆ కుటుంబంలో నలుగురికి వచ్చాయని చెప్తున్నారు. ఆ నలుగురు ఎవరు, వాళ్ళ పేర్లేంటి? ఎగ్జాక్ట్లీ ఎమ్మెల్సీ కవితతో పాటు ఆమె వ్యక్తిగత సిబ్బంది, తర్వాత మరొక కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా ఆమె ఆరోపణలు చేశారు. వారికి సంబంధించి నోటీసులు వచ్చాయి ఆ సిట్ ఆఫీస్ నుంచి. మీ జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన విషయంలో హాజరు కావాలి, మీ వాదన వినిపించాలి అనేటువంటి అంశం పైన. సో ఆ అంశం పైన కూడా మాట్లాడాలి. ఫోన్ ట్యాపింగ్ చేపించింది సంతోష్, హరీష్, శ్రవణ్లే ఫోన్ ట్యాపింగ్ చేయించారు అనేటువంటిది కీలకమైనటువంటి అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే కవిత పైన, కవిత కుటుంబం పైన, కవిత వ్యక్తిగత సిబ్బంది పైన నిఘా ఉంచారు సొంత ప్రభుత్వంలోనే అనేటువంటిది ఒక సెన్సేషన్, ఒక కామెంట్ చేశారు. ఇది ద బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఈరోజు చేసినటువంటి స్టేట్మెంట్లు. అంటే కుటుంబ సభ్యుల పైన కూడా కేసీఆర్ ప్రభుత్వంలోనే, కేసీఆర్కి తెలియకుండా, కేటీఆర్కి తెలియకుండా వీళ్ళ కుటుంబం పైనే ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎప్పుడు రాడార్ వీరి చుట్టూ తిరిగింది. మొత్తం వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వీళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి. ఇందాక కూడా ఆమె ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు, నేను స్వపక్ష అంటే సొంత పార్టీ అధికారంలో, సొంత తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే కూడా ఆ పార్టీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నన్ను చూశారు. అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని ఎలా చూస్తారో అలా చూస్తారు, అలా కంట్రోల్ చేశారు. అంటే నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎవరిని కలుస్తున్నాను, ఏం చేస్తున్నాను, మొత్తం కంట్రోలింగ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేశారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. త్వరలోనే కేసీఆర్ ఫోటోతోనే జనంలోకి వెళ్ళబోతున్నాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. నేను కేసీఆర్కు రాసినటువంటి లేఖ లీక్ చేసింది సంతోష్ రావు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా ఆమె దయ్యాలు ఆ లేఖ లీక్ చేసింది ఎవరో బయట పెట్టాలి, ఆ కోర్టు ఎవరో బయట పెట్టాలన్నారు, కానీ పేరు చెప్పలేదు. ఈరోజు పేరు లీక్ చేశారు. సంతోష్ రావు కేసీఆర్కు రాసినటువంటి లేఖ పక్కనే ఉన్నటువంటి సంతోష్ రావు ఫోటో తీసి ఒక ఆపోజిషన్ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఛానల్కి దాన్ని పంపి లీక్ చేసి వార్త వేయించారు. దీని వెనకాల సంతోష్ రావు ఉన్నారు అనేటువంటిది ఈరోజు ఆమె లీక్ చేశారు. చిట్ చాట్లో భాగంగా ప్రెస్ మీట్లో అనేక అంశాలు మాట్లాడారు, మనం చూసాం. సో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశం హరీష్ రావు, సంతోష్ రావు, శ్రవణ్ రావు ఈ ముగ్గురు కలిపి సొంత కుటుంబ సభ్యుల ఫోన్లో ట్యాప్ చేసి విన్నటువంటి పరిస్థితి, కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దాని తర్వాత ఇంకొక కీలకమైన కేబినెట్ త్వరలోనే కార్యాచరణ, కేసీఆర్ ఫోటోతో జనంలోకి కవిత వెళ్ళనున్నట్టుగా తెలుస్తూ ఉంది. రైట్ మధు, నా దగ్గర చాలా సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని బయట పెడితే బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు చాలా ఇబ్బంది పడతారని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. దానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ 750 కోట్లతో మోకిలాలో విల్లా నిర్వహిస్తూ ఉన్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, తర్వాత మిత్రులు సంతోష్ రావుకు సంబంధించినటువంటి బినామీలు అనే సెన్సేషన్ కామెంట్ చేశారు. అదే కాదు, ఇంకా చాలా డేటా ఉంది. ఆ డేటా మొత్తం రిలీజ్ చేస్తే కష్టం, మొత్తం ఒక కుదుపుకు గురయ్యే అవకాశం ఉంది. కాకపోతే పర్సనల్, కొంతమందికి సంబంధించిన పర్సనల్స్ ఉన్నాయి అందులో, వారి పేర్లు బయటకు తీస్తే వాళ్ళ జీవితాలు పొలిటికల్గా నష్టపోయే పరిస్థితి ఉంది. కేవలం పార్టీకి నష్టం జరుగుతున్న తీరుపైనే నేను రెస్పాండ్ అయ్యాను. అన్ని విషయాలు చెప్తే తట్టుకోలేరు, నేను మొండిదాన్ని, నేను కేసీఆర్ అంశ, కేసీఆర్ని ఫాలో అయ్యేదాన్ని, కేసీఆర్ బ్లడ్ నా లోపల ఉంది కాబట్టి నేను మొండిదాన్ని తట్టుకుంటున్నాను, కానీ మిగతా వాళ్ళంతా తట్టుకునే శక్తి ఉండకపోవచ్చు, అందుకనే వాళ్ళ పేర్లు రివీల్ చేయట్లేదు.
సమయం వచ్చినప్పుడు రివీల్ చేస్తానన్నారు. ఎందుకంటే పల్లా రాజేశ్వరరెడ్డి చేసినటువంటి మెసేజ్ని ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆమె ప్రూఫ్గా చూపించారు చాలా స్పష్టంగా. ఇది ప్రూఫ్, ఆయన పంపించినటువంటి మెసేజ్. అది కూడా 4 నుంచి 5 నెలల క్రితం, అంటే నా ఎపిసోడ్ స్టార్ట్ కాకముందే పల్లా రాజేశ్వరరెడ్డి వచ్చేసి పోచారం శ్రీనివాసరెడ్డి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు, జనగాం టికెట్ సంబంధించిన ఇష్యూలో నన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు, పెద్ద సార్ను కలవాలి అంటే కేసీఆర్ని కలవాలి, చెప్పుకోవాలనేటువంటిది ఆమె కేసీఆర్ కలవాల్సినటువంటి అంశాన్ని కవితతో షేర్ చేసుకుంటే, కవిత అన్న వెళ్ళండి, పెద్ద సార్ని కలవండి, కేసీఆర్ని కలవండి అనేటువంటిది నేను చెప్పాను. ఆ టైంలోనే చెప్పారు 750 కోట్లతో విల్లా ఏర్పాటు చేస్తూ ఉన్నారు, విల్లాస్ నిర్మిస్తూ ఉన్నారంటే ఏ రీతిలో అక్రమంగా సంపాదించారు అనేటువంటిది. సంతోష్ రావు క్లాస్మేటే పోచారం శ్రీనివాసరెడ్డి ఈరోజు మధ్యతరగతి కుటుంబం నుంచి 1000 కోట్లకు ఎలా ఎదగగలిగాడు, స్వసంపన్నుడుగా ఎలా మాట్లాడు, శ్రీమంతుడుగా ఎలా మారాడు ఈరోజు అనేటువంటిది ఆలోచించాలి. ఎంత అవినీతి చేసి పార్టీని అధికారంలోకి రాకుండా ఎలా అడ్డుకున్నారు, వీళ్ళ స్వయప్రయోజనం కోసం పార్టీని ఏ రకంగా బలి చేశారనేటువంటిది ఆమె స్టేట్మెంట్ చేశారు. సో చాలా డేటా ఉంది ఆమె దగ్గర, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే ఆఫ్ కోర్స్ షీఈ్ కేసీఆర్ డాటర్, కేసీఆర్ అత్యంత కీలకంగా పనిచేసినటువంటి ఉద్యమ నాయకురాలు కూడా, కాబట్టి ఆమె దగ్గర చాలా సమాచారం ఉంది. చెప్తాననేటువంటి ఒక చెప్తూనే సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తాను, అందరి పేర్లు చెప్పలేను, వారి రాజకీయ భవిష్యత్తు ఇబ్బందులో పడే అవకాశం ఉందంటూ కూడా కవిత చిట్ చాట్లో భాగంగా చేశారు. సో కవిత చేసిన చిట్ చాట్ ఈ రోజుతో ముగిసేది కాదు, ఇంకా ఫ్యూచర్లో కూడా మరిన్ని అంశాలు ఆమె చెప్పేటువంటి అవకాశం ఉంది. ఒకటి, కేసీఆర్ ఫోటోతో గ్రౌండ్లోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు కవిత. రైట్ మధు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తే కనుక కవిత సంచలనమైన కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి నోటీసులు తన ఫ్యామిలీలో కూడా, తన కుటుంబంలో కూడా 4గురికి వచ్చాయని కూడా ఆమె చెప్పుకొచ్చారు. దాని తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్లన్నీ హరీష్ రావు అలాగే సంతోష్ రావు వీళ్ళే దగ్గరుండి చేపించారు. ఎప్పటికప్పుడు మా అన్న కేటీ రామారావు పై కూడా నిఘాని పెట్టారు, వీళ్ళు మమ్మల్ని వేరు చేయడానికి వీళ్ళు ప్లాన్ చేసి ఇదంతా కుట్ర పన్నారని చెప్పేసి ఆమె చెప్పుకొచ్చింది. అసలు ఒకసారి హరీష్ రావు కానీ లేకపోతే సంతోష్ రావు కానీ వాళ్ళు మాట్లాడింది ఏంటి, అసలు గతంలో కానీ ఇంతకుముందు కానీ ఏం మాట్లాడారు అనేది కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఓన్లీ హరీష్ అన్నది సంతానదే ఉన్నదా కాంట్రిబ్యూషన్? వీళ్ళు మేకవనే పులులు నాన్న, వీళ్ళు మీ ముంగట నటిస్తారు అంతే, బయట వాళ్ళ నిజస్వరూపం వేరేలాగుంటుంది. యాజ్ అ డాటర్గా రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళ గురించి. నాకేమొద్దు, నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి నో ప్రాబ్లం, కానీ వాళ్ళని పార్టీలో ఉంచుకుంటే పార్టీ ఎట్లుంటుంది అన్నది మీరు ఆలోచన చేసుకోండి. ఇక అల్టిమేట్గా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, కలికాలం కాబట్టి అబద్ధాలు చెప్పేటోళ్ళది మోసం చేసేటోళ్ళది నడుస్తుంది, టెంపరీగా వాళ్ళది నడుస్తున్నది, వాళ్ళది నడిచింది, విజయం సాధించారు కాబట్టి ఇవాళ సస్పెన్షన్ నాకు వచ్చింది. బట్ నేను ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డి ఇటు కొట్లాడుతున్నాం కాబట్టి మా మీదనేమో కుట్రలు జరుగుతాయి, మా మీదనేమో కేసులు పెడతారు. మీ మాత్రం 1 or 2 days హెడ్లైన్స్ వస్తే తర్వాత న్యూస్ గాయబవుతుంది. ఎన్ని జరగలే చెప్పండి హరీష్ రావు గారి విషయంలో. ఫస్ట్ పాల వ్యాపారం మీద ఏమొచ్చినాయి ఆరోపణలు, ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు హరీష్ రావు గారి పాల వ్యాపారం నుంచి పాలు సప్లై చేసిరనే ఆరోపణలు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసిరు. గతం 2 రోజులు పోయింది ఆరోపణ, ఎందుకు సరెండర్. నెక్స్ట్ ఒక అభియోగం చేసిరు ముఖ్యమంత్రి గారు, రంగనాయక్ సాగర్ దగ్గర ఈయన ఫామ్ హౌస్ ఉంది, అది ప్రభుత్వ భూమి, కబ్జా చేసిండని. 1 day హెడ్లైన్, 3rd day న్యూస్ గాయబ్, నో కేస్ నథింగ్. కేటీఆర్ పరిస్థితి ఏంటి? ఎన్ని కేసులు పెట్టిరు కేటీఆర్ అన్న మీద? ఎన్నిసార్లు పిలిచిండు విచారణకు? ఇవన్నీ పక్కన పెడదాం, నిన్నటి లేటెస్ట్ ఇష్యూ మాట్లాడదాం. కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ ఏ ప్రభుత్వంలో అయినా పొలిటికల్ పాలసీ చేసేవాళ్ళు, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ముఖ్యమంత్రులు ఉంటారు. కింద ఉన్నటువంటి మంత్రులు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. కేసీఆర్ గారు ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు, నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడతా, దానికి ఇన్ని డబ్బులు ఇస్తా అని. ఆనాడు మంత్రి ఎవరు? ఎగ్జిక్యూషన్ చేయాల్సింది ఎవరు? 2014 నుంచి 2018 వరకు తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు స్థలం మార్చినప్పుడు మంత్రి ఎవరు? ప్రాజెక్టులు డిసైడ్ చేసినప్పుడు మంత్రి ఎవరు? అన్ని మీటింగ్లు టెక్నికల్ ఇష్యూస్ చూసుకోవాల్సింది ఎవరు? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడరు మీరు, వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మీకు తెలిసిపోతుంది. ఏం మాట్లాడరు ఆయన. ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు తిన్నది. అరే 2007 నుంచి ఇప్పటివరకు కాళేశ్వరం 1,00,000 కోట్లు కూడా ఖర్చు కాలేదు. 1,00,000 కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో 40 లక్షల ఎకరాలకు నీళ్ళీయంగా కూడా 1,00,000 కోట్ల అవినీతి అయింది అంటారు రేవంత్ రెడ్డి గారు. దాన్ని మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు, హరీష్ రావు గారి గురించి మాట్లాడరు. ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరికి. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇదే హరీష్ రావు గారు వాళ్ళ ఫాలోవర్స్ అంతా నిన్నటి నుంచి చెప్తున్నారు,
హరీష్ అన్న చాలా కష్టపడ్డాడు, డే 1 నుంచి ఉన్నాడు అని. డే 1 నుంచి లేడండి. చాలామంది రిపోర్టర్లకు తెలుసు, సీనియర్ రిపోర్టర్లకు. డే 1 నుంచి లేడు. పెద్ద సారు టీడీపీ నుంచి బయటకు వస్తుంటే మామయ్య